నమస్తే మాస్టర్స్. మనము ఈ రోజు నుంచి ఒక కొత్త పుస్తకం చదవడం మొదలు పెడుతున్నాము. ఇది నిగూఢ రహస్యాలు. ఓషో ఓషో ఇంగ్లీష్‌లో రాసిన 'హిడెన్ మిస్టరీస్' అనే పుస్తకాన్ని తెలుగులోకి నిగూఢ రహస్యాలు అని అనువదించారు డాక్టర్ ఎన్. సూర్యకుమారి గారు. అదేంటో ఆ రహస్యాలేంటో మనం తెలుసుకుందాం. ముందు మాట. నేను ఏం చెప్పినా, నేను ఏ నేను ఏం చెప్పినా అది ఎన్నో మార్గాల్లో మార్మికమై ఉంటుంది. అందువల్లే నేను ఎన్నో సార్లు మిమ్మల్ని అయోమయానికి గురి చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఎలాంటి మార్మిక బోధన అయినా ఎప్పుడూ అయోమయానికి గురి చెయ్యదు. అది స్పష్టంగా ఉంటుంది. అది 2 కళ్ళు న అది 2 రెళ్ళు 4 లాంటిది. అది చాలా సాధారణమైన విషయం. మార్మికం. అయితే మార్మికం అన్నది లోపలిది, రహస్యమైనది. దాన్ని అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే ఎలాంటి కొత్త రకమైన జ్ఞానాన్ని నువ్వు స్వీకరించినా నీ అవగాహనని ఆందోళనకు గురిచేస్తుంది. ఇది ఓషోనే రాస్తున్నారు ముందు మాటగా. ఏం చెప్తున్నారంటే ఆయన ఆహ్, మనకి ఆయన చెప్పేవి అన్నీ కూడా కొన్ని సీక్రెట్స్ అనేవి ఉన్నాయి. ఆహ్, నిగూఢంగా ఉంటుంది. ఒక మర్మబద్ధంగా ఉంటుంది. రహస్యమైనది. కానీ అది రహస్యమైనంత మాత్రాన అదేమీ కష్టమైనది కాదు. చాలా సులభమైనది. చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఆహ్, అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. అంతేకా సారీ అపోజిట్ చెప్తున్నాను. అర్థం చేసుకోవడం అనేది రహస్యం అనేది అర్థం చేసుకోవడం కష్టము. ఎందుకంటే లోపలి విషయం. మన అంతరంగంలోని విషయం. చాలా సీక్రెట్. కాబట్టి ఇది అర్థం చేసుకోవడం కష్టము. ఎంత చేసుకున్నా కూడా కొంచెం ఇంకా బాగా డీప్‌గా దీన్ని అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం ఆందోళన, యాంగ్జైటీ కూడా వస్తుంది అన్నట్టు చెప్తున్నారనమాట. కాకపోతే ఒక మాస్టర్ చెప్పినప్పుడు ఆయన ద్వారా తెలుసుకుంటాం కాబట్టి వాళ్ళు ఎంతగానో వివరించి చెప్తారు కాబట్టి మనం ఇంక భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా రహస్యాల్ని మనం తెలుసుకోవచ్చు. అండ్ రహస్యాల్ని ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఎందుకంటే అది మన ప్రపంచము, మన జీవితము, మన శరీరము. కాబట్టి మన గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మన చరిత్రను మనం తెలుసుకుంటున్నాం కాబట్టి తెలుసుకొని తీరాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్. నీకు తెలిసిన ఎలాంటి జ్ఞానాన్నైనా నువ్వు సులభంగా గ్రహించవచ్చు. అది నీలో భాగమవుతుంది. దాన్ని నువ్వు జీర్ణించుకోగలవు. అయితే కొత్తది ఏదైనా స్వీకరిస్తే దాన్ని మొదట ఆరగించుకోవాలి. మార్మిక జ్ఞానం అన్నది గణిత పరిభాషలో అందింపబడదు. దాన్ని మార్మికంగానే అందించాలి. దాన్ని కవితాత్మకంగా అందించాలి. అప్పుడు అది అస్పష్టంగా ఉంటుంది. అంటే ఒకదాని తర్వాత ఇంకొకటిగా చాలా విషయాలు వస్తాయి. ఆహ్, మనము మనకి తెలిసిన విషయాన్ని చెప్పేటప్పుడేమో సులభంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. కానీ మనకి తెలియని విషయాన్ని మనం తెలుసుకోవాలి. మొదటిసారి తెలుసుకోవాలి అంటే దానికి ముందు అసలది ఏంటి? దాని ఇంట్రొడక్షన్ ఏంటి? అది ఎక్కడి నుంచి మొదలైంది? ఎందుకు? ఎవరికి అవసరం? ఎవరు చెప్తున్నారు? వాళ్ళ జ్ఞానం ఏంటి? ఇవన్నీ ఎన్నో విషయాల్ని మనం తెలుసుకొని అరిగించుకోవాలనమాట. నిజమే చెప్తున్నారా? నమ్మదగినగా ఉందా? ఇట్లాంటియన్నీ గూడా తెలుసుకోవాలనమాట. సో, ఏదో కట్టే కొట్టే తెచ్చినట్టుగా అలా చెప్పకూడదు. కొంచెం కవితాత్మకంగా, విపులంగా చెప్పుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనం అర్థం చేసుకోగలము అని అన్నారు. నేను ఎందరో మార్మికుల బృందాలతో సంబంధాలు ఏర్పరచుకున్నాను. ఇప్పటికీ సజీవంగా ఉన్న వ్యక్తులతో నాకు సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఏదో ఒక బృందానికి సంబంధించిన వాళ్ళే. సాధికారికమైన విషయాలు చెప్పిన గురువులు ఉన్నారు. వాటికి సంబంధించిన కీలకమైన ఎన్నో విషయాలు నాకు తెలుసు. కానీ పాత సంప్రదాయాలకు సంబంధించిన పరిష్కారాలు సరిపోవు. కాబట్టి నేను కొత్త పరిష్కార విధానాలు కనిపెట్టాను. ఎందుకంటే నేను కొత్త పరిష్కార పద్ధతులు సృష్టించినప్పుడు ఎలాంటి మార్మిక బృందాలను సంప్రదించలేదు. కారణం ప్రతి బృందం ఎప్పటి నుంచో దాచిపెట్టిన కొన్ని ప్రత్యేక పద్ధతుల పట్లే ఆసక్తి కలిగి ఉంటుంది. నేను కొత్త పరిష్కార పద్ధతుల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తాను. కొత్త టెక్నిక్‌లు, కొత్త కీలకాలు నాకు ఇష్టం. ఎందుకంటే పాత పరిష్కారాలు ఇప్పుడు పనికి రావు. ఆయన ఆహ్, ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఈ రహస్య
మైన కార్యక్రమాలు చేసే బృందాలతో ఆయన సంబంధాలు ఏర్పరచుకున్నారు. వాళ్ళందరి దగ్గర కనుక్కున్నారు. వాళ్ళందరూ కొన్ని విషయాలు మాత్రమే చెప్తున్నారు. కొంతవరకు మాత్రమే చెప్తున్నారు. అది కూడా కొన్ని దాచిపెడుతున్నారు. ఈయన అట్లా కాదు. నేను కొత్త ప్రపంచానికి సంబంధించిన వాడిని కాబట్టి కొత్తగా జనాలకి అందివ్వాలి. ఆ కొత్త టెక్నిక్‌లు ఇవన్నీ వాడాలి. పాత పద్ధతుల్లోనే ఉండకూడదు అని ఆయన చెప్తున్నారు. ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ పరిష్కారాల పద్ధతులన్నీ స్థానికమైనవే. ఎప్పుడూ స్థానిక ప్రపంచానికి సంబంధించే ఉంటాయి. మొట్టమొదటిసారి కేవలం స్థానికం కాని విశ్వజనీనమైన ప్రపంచంలో మనం ఉన్నాము. లేని పక్షంలో మనం ఒక ప్రత్యేక భాగానికే పరిమితమైపోతాము. స్థానిక పరిస్థితులకు, సంస్కృతులకు నిబంధింపబడి పోతాము. ఇప్పుడు మొదటిసారి ఈ ప్రపంచం ఎన్నో రకాల సంతలా అయింది. ఒక ప్రత్యేకమైన సంస్కృతి అంటూ లేదు. ప్రత్యేక పరిస్థితి లేదు. అన్నీ కలగలిసిపోయాయి. ఇది రోజు రోజుకి మరింత పెరిగిపోతుంది. స్థానిక పూర్వరంగం లేని ప్రపంచ పౌరుడు రాబోతున్నాడు. కేవలం విశ్వజనీన పూర్వరంగం మాత్రమే ఉంటుంది. ఈ శతాబ్ది అంతానికి ఇలాంటి పరిస్థితి అవసరం. ఇప్పటికే దాని ఆవశ్యకతలో ఉన్నాము. పరిష్కారాలు విశ్వజనీనమైనవే. ఓషో ఐ ఆమ్ ది గేట్ అనే పుస్తకం నుంచి ఏం చెప్పారంటే చివర్లో మన అందరం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాము. యూట్యూబ్ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ అందరూ అన్నిటికీ ప్రపంచమంతా విషయాలు అందరికీ చేతిలోనే అందుతున్నాయన్నమాట. ఎవరో ఎక్కడో చేసుకునే వంటలు మనం నేర్చుకుంటున్నాం. మన ఇంట్లో మనం చేసుకుంటున్నాం. పూర్వము మా ఇంట్లో ఒక కూర ఇలా చేస్తాము. మా వంశంలో ఇలా చేస్తారు. లేదా మా కులంలో ఇలా చేస్తారు. లేదా ఈ దక్షిణ భారతదేశంలో ఇలా చేస్తారు అని ఉండేది కాస్త ఇప్పుడు మారిపోయి ఎక్కడెక్కడో ఉండేవన్నీ పద్ధతులని మనం నేర్చుకొని ఆచరిస్తున్నాం. సో ఇక్కడ ఎలా అంటే గ్లోబల్ విలేజ్ అంటాము. ప్రపంచము విడివిడి దేశాలు, విడివిడి ప్రాంతాలు అంటూ లేకుండా అంతా కలిపి ఒకటే సంస్కృతిగా మారిపోతుంది. అలా అవసరం కూడా అని ఓషో చెప్తున్నారన్నమాట. ఇంకా పాత కాలంలో, పాత యుగాలలో ఆ ప్రత్యేకత వేరే వేరేగా ఉండడం అనేది అవసరం. కానీ ఇప్పుడు మాత్రం అది కాదు. అంతా కలిసి ఒకటేలాగా ఉండాలి అని ఆయన అంటున్నారు. సూర్యకుమారి గారు కూడా చెప్తున్నారు. నా మాట. ఓషో ఒక విప్లవం, ఆకర్షణ కేంద్రం, అజ్ఞాన తిమిరాన్ని పటాపంచలు చేసే కాంతి వలయం, అర్థం చేసుకునే ఆత్మకి అనంత జ్ఞాన భాండాగారం, అరుదైన రూపం, మాటలు మధురం, జీవితం అద్భుతం. వారు ఈ గ్రంథంలో దేవాలయాల గురించి ఇచ్చిన వివరణ అద్వితీయం. ఒకప్పుడు మానవుడి ఆధ్యాత్మిక ప్రగతికి నిర్దేశించబడిన దేవాలయాలు కష్టంలో, సుఖంలో మానవాళిని ఆదుకొని అభయమిచ్చిన శక్తి క్షేత్రాలు. ప్రాపంచిక తళుకు వెలుకుల మోజులో విజ్ఞాన సర్వస్వాన్ని విస్మరించి దేవాలయాలని ఆధునిక భవంతులుగా, వాటి విశిష్టతని మరుగున పడిన మర్మంగా మార్చిన అజ్ఞానులం మనము. ప్రతి మనిషిలోనూ అంతర్నిహితమైన శక్తి ఉంది. అది మరిచిపోయి మనిషి బయట వెతకడం మొదలుపెట్టాడు. అంతర్ముఖుడు కానంత వరకు, బయట వెతకటం మాననంత వరకు మనిషి ఏమీ సాధించలేడు. మనం ఈ ప్రపంచంలోకి వచ్చే ముందే జీవన ప్రణాళికను సిద్ధం చేసుకుంటాము. ఓషో చెప్పినట్లు ఆ ప్రణాళికకు అనువుగా ఉండే నక్షత్ర కూటమి ఉన్న సమయంలోనే మనం జన్మ తీసుకుంటాము. అంతా మన చేతుల్లోనే ఉన్నా అన్నీ మర్చిపోయి అల్పులులాగా బ్రతుకుతున్నాము. మన శక్తి మనకు తెలియాలన్నా, దానిని ఉపయోగించుకోవాలన్నా ఆత్మజ్ఞానం పొందాలి. అది ధ్యానం ద్వారానే సాధ్యం. సో సూర్యకుమారి గారు ఏం చెప్తున్నారు? ఓషో గురించి చెప్తున్నారు. ఫస్ట్ ఆయన ఒక గొప్ప మాస్టర్ అన్నమాట. ఎంతో గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి అందించారు. అంతేకాదు ఆయన ఎంతో జ్ఞాన భాండాగారం అని చెప్పారు. చాలా మధురంగా చెప్తారు. అండ్ అతను తన జీవితాన్ని జీవించిన విధానం కూడా చాలా అద్భుతము అని చెప్పారు. నాకు ఈ పుస్తకం చాలా నేను ఎందుకు ఇష్టపడుతున్నానంటే మన పూర్వ సంస్కృతి, మన దేవాలయాలు, దాని గురించి చాలా చక్కగా రహస్యాలన్నీ చెప్పారనమాట ఓషో దీంట్లో. మనకి పత్రిజీ చెప్పినట్టే ఈ మన దేవాలయాలన్నీ కూడా ధ్యానాలయాలుగా కావాలి. అంటే
అక్కడ ఆత్మ ప్రగతికి కావాల్సిన ఆ అందుకోసం కట్టారు కానీ ఒక ఏదో ఒక అందంగా శిల్పాలు అవి చెక్కేసి అందరినీ వాళ్ళకు వచ్చిన కళలని ప్రదర్శించడానికి వచ్చిన భవంతులు మాత్రం కాదు. మనకు వచ్చిన కష్టాలని దాన్ని చేసుకోవడానికి ఒక శక్తి క్షేత్రాలు అవి అని చెప్పారు. అయితే ఆ మనం ఏం చేసాము, వచ్చిన కాలంలో ఇంకా బ్రిటిష్ వాళ్ళ వలన కానీ వేరే దేశస్తులు లేకపోతే మతాలు ఇవన్నీ ఏదో ఒకటి బట్టి మనము మూర్ఖంగా తయారయ్యి ఎందుకోసం అవి నిర్మించబడ్డాయో ఆ విషయాన్ని మర్చిపోయి విస్మరించి మనం అనవసరం జస్ట్ వెళ్ళడం, దండం పెట్టుకోవడం, రావడం ఇలాగా ఉపయోగించుకోకుండా చేస్తున్నాం అనమాట. అండ్ ప్రతి ఒక్కరము కూడా భూమి మీద పుట్టడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. కారణ జన్ములం మనం అందరం. ఆ కారణాన్ని, ఆ ప్రత్యేకమైన కారణాన్ని చక్కగా నిర్వర్తించుకోవడానికి మనం పుట్టే క్షణంలో తగిన నక్షత్రాలు, గ్రహాలు అన్ని కూటమి జరిగి ఉంటుందన్నమాట. ఆ అలాగా మన అంటే పెద్ద పెద్ద గొప్పవాళ్ళు పుట్టినప్పుడు ఇలా అంత జరిగింది, అలా జరిగింది అని అంటారు కదా. మనం కూడా పుట్టేటప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయాలో దానికి తగ్గట్టుగా నక్షత్రాలు, ఆ శక్తులన్నీ కూడా ఏర్పడ్డాయి. కానీ మనం అన్నిటిని విస్మరించేసి మనం ఏదో అసలు నాకు శక్తే లేదు, నాకు చేత కాదు, మానవ మాతృణ్ణి అన్న విధంగా మనం జీవిస్తున్నాం. కానీ మనం అసలు ఎవరము, ఎందుకు పుట్టాము, ఏం చెయ్యగలము, ఎంత శక్తి ఉంది, అనంతమైన శక్తి ఉంది, అనంతమైన జ్ఞానం మనలోనే ఉంది. ఇవన్నీ మనం తెలుసుకోవాలి అంటే ముందు మనం చేయవలసినది ధ్యానమే. ధ్యానం ద్వారానే ఇవన్నీ మనకి అర్థం చేసుకోగలిగిన, తెలుసుకోగలిగిన సామర్థ్యం ఉంటుంది. ఓకే, సో మనం పుస్తకం లోపలికి వెళ్తున్నాం. దీంట్లో 6 చాప్టర్స్ ఉన్నాయి. వాటిని ముందు పేర్లు చదువుకుందాము. మొదటిది దేవాలయాల గురించి వెలుగు చూడని రహస్యాలు. 2 తీర్థయాత్రా స్థలాల రూపాంతర రసయోగం. 3 మూడవ నేత్రపు నిగూఢ శాస్త్రం. 4 దైవ విగ్రహాల రూపాంతర పరిణామ శక్తి. 5 జ్యోతిష్ శాస్త్రం, విశ్వ ఐక్యతా శాస్త్రం. 6 జ్యోతిష్ శాస్త్రం ఆధ్యాత్మిక సిద్ధికి ఒక ద్వారం. మొదటి చాప్టర్ దేవాలయాల గురించి వెలుగు చూడని రహస్యాలు. మనం దేవాలయాలకు వెళతాము, వస్తున్నాము, కానీ దాంట్లో కొన్ని రహస్యాలు ఉన్నాయి. అవి అసలు ఎప్పుడు ఎవరు చెప్పలేదు. అవేంటో మనం తెలుసుకుందాం. ఓషోనే ఎలా చెప్పగలరు, ఆయనకి చెప్పింది నిజమేనా అని అనుకోవడానికి అవసరం లేదు. ఎందుకంటే మనందరం ధ్యానం చేసే వాళ్ళము. ధ్యానం చేసినప్పుడు మనకి మన 3వ కన్ను తెరుచుకొని, అంటే 2 కళ్ళు మూసేసుకుంటాం, అయినా కూడా మనకి కొన్ని కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి, అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి ఓషో గారికి కూడా ఆయన ఎంతో గొప్ప మాస్టర్ కాబట్టి తనకి కూడా ఈ రహస్యాలన్నీ కూడా ధ్యాన ద్వారా తెలియజేయబడ్డాయి. ప్రియమైన ఓషో అంటే ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, అప్పుడు ఆయన సమాధానం చెప్తున్నారు అనమాట. ఆయనకి మొదటి ప్రశ్న, ప్రియమైన ఓషో, దేవాలయాలు, తీర్థయాత్రా స్థలాలు, తిలకం ధరించడం, విగ్రహారాధన, జపమాలలు, మంత్రాలు, మంత్రోచ్చారణ ఫలితాలు, వేదాలు, క్రతువులు, జ్యోతిష్ శాస్త్రం, మంచి చెడు శకునాలలో నమ్మకం, ఇవన్నీ ఒకప్పుడు అర్థవంతంగా ఉండేవి. ఒక విధంగా ఇప్పుడు అవన్నీ అర్థరహితం అయ్యాయి. దయచేసి మాకు వాటిని గురించి వివరించండి. ఇవన్నీ ఆధ్యాత్మిక శిక్షణకు సంబంధించిన బయట కనిపించే సాధనాల, కాలగతిలో అర్థాన్ని పూర్తిగా కోల్పోయిన వాటిని స్మృతికి తెచ్చుకోవడానికి చేసుకున్న ఏర్పాట్ల, లేక వాటికి సహజ సిద్ధంగా విలువ ఉందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నాము. అవన్నీ మళ్ళీ ఉపయోగించే కాలం వస్తుందా అని అడుగుతున్నారు. అంటే దేవాలయాలు, తీర్థయాత్రలు, మన శాస్త్రాలు అన్నీ కూడా అసలు ఉపయోగం ఉందా లేదా, జస్ట్ మనకు అది పాత జ్ఞాపకాలు, మన చరిత్ర అని చెప్పి ఊరికి అట్లా పెట్టుకున్నామా, మళ్ళీ అవన్నీ మనం వాడుకోగలుగుతామా అని అడుగుతున్నారు. ఆయన ఆన్సర్ చెప్తున్నారు. మన చేతిలో ఒక తాళం చెవి ఉంది అనుకోండి. దాన్ని చూసి దాని ప్రయోజనం అర్థం చేసుకోవడం కానీ, దాని సహాయంతో ఒక కోశాగార నిధిని తెరవగలం అని కానీ ఊహించుకోలేము. గుప్త నిధి గురించి తెలియజేసే సూచనలు ఏవి దానిలో దాగి ఉన్నట్లు ఉండదు. తాళం చెవి మూసుకొని ఉంటుంది. దాన్ని విరగ్గొట్టి ముక్కలుగా నరికినా,
అది ఏ లోహంతో తయారు చేయబడిందో తెలుస్తుంది తప్ప అది బహిర్గతం చేయగల గుప్త నిధి గురించి మనం ఏమీ తెలుసుకోలేము. ఎప్పుడైనా అలాంటి తాళం చెవిని, గుప్త నిధి గురించి ఏ విధమైన సంకేతం ఇవ్వని తాళం చెవిని ఎక్కువ కాలం భద్రంగా ఉంచితే అది మన జీవితానికే ఒక బరువు అవుతుంది. ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తున్నారనమాట. ఈ పెద్ద పెద్ద గుళ్ళు ఇవన్నీ కూడా రహస్యాలన్నీ కూడా చిన్న విషయంతో మన అరచేతిలో పట్టే తాళం చెవితో చెప్తున్నారు. తాళం చెవి ఉంది. దీన్ని చూసినప్పుడు మనకి అదేదో తాళము అని అనుకుంటామే కానీ, దీని వల్ల ఒక గుప్త నిధిని, గొప్ప కోశాగారాన్ని, గొప్ప నిధిని కూడా తెరవుచుకోగలము. అంత శక్తి దీనిలో ఉంది. దానికి ఆ గొప్ప దానికి ఇదొక్కటే మార్గము అని మనకి అనిపించదు. అదెందుకో తెలియలేదనుకోండి. మన పూర్వీకులెప్పుడో ఒక తాళం చెవి అక్కడ పెట్టారు. కానీ మనకి దానికొక నిధి ఉందని, దానిదే ఈ తాళం చెవి అని, అవసరానికి మనకు అవసరమైనప్పుడు ఆ డబ్బు తీసుకోవచ్చని ఏమీ చెప్పలేదు. జస్ట్ వదిలిపెట్టేశారు. ఇచ్చేసి వదిలిపెట్టేశారు. తరతరాలు గడిచిపోయాయి. ఎన్నాళ్ళ నుంచో ఉంది కాబట్టి మనం కూడా దాన్ని అలాగే పెట్టుకున్నాము. ఎప్పుడో కొత్త వాళ్ళెవరో వస్తారు. అసలు ఏంటిది? ఇల్లంతా సర్దుతున్నాము. ఇల్లంతా కూడా రెనోవేట్ చేసుకుంటున్నాము. కొత్తగా టైల్స్ ఏసుకొని, కొత్తగా పెయింటింగ్స్ ఏసుకొని, కొత్తగా తయారు చేస్తున్నాం. ఈ పాతకాలం వస్తువులన్నీ మనకు అవసరమా? అసలు ఈ తాళం చెవి ఏంటో, అసలు ఎందుకో, ఉపయోగపడుతుందో లేదో అవసరమే లేదు. ఒకవేళ ఏదన్నా ఒక పెట్టె గాని ఏదన్నా దొరికితే మనకి తర్వాత దానికి తాళం లేదనుకోండి, కొత్తగా చేయించుకుందాం. మనకి తాళం చేసే టెక్నాలజీ ఉంది కదా! ఇప్పుడు చేయించుకుందాం. ఇప్పుడు ఎంత అవసరమా ఇప్పుడు? పడేద్దాం అని కూడా ఆ కొత్త తరం వాళ్ళు వచ్చి పిల్లలు అనే అవకాశం ఉంది. అదే చెప్తున్నారు. మనకే అది బరువుగా అనిపిస్తుందనమాట. జీవితంలో గుప్త నిధుల తలుపులు తెరవగల తాళం చెవులు ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఆ నిధుల గురించి కానీ, తెరుచుకోగల తాళాల గురించి కానీ మనకు తెలియదు. నిధుల గురించి కానీ, తాళాల గురించి కానీ మనకు తెలియనప్పుడు మన చేతులలో ఉన్నదాన్ని తాళం చెవి అని కూడా పిలవకూడదు. ఒక తాళాన్ని తెరవగలిగితేనే అది తాళం చెవి అవుతుంది. గతంలో అదే తాళం చెవి గుప్త నిధులను వెలికితీసి ఉండవచ్చు. కానీ ఈరోజు తాళం తెరవబడదు కనుక ఆ తాళం చెవి ఒక భారం అయ్యింది. అయినా ఇంకా మనకు దాన్ని విసిరివేయాలని అనిపించడం లేదు. ముందు తరాల వాళ్ళు ఒక 3 తరాలు వాళ్ళు జీవించి ఉంటారనుకోండి. ఆహ్, పాత వాళ్ళు అరే! నా చిన్నప్పుడు ఈ గుడికి వెళ్ళేవాడిని. ఇక్కడ ఎంతో చక్కగా వైభవంగా పూజలవి జరిగేవి. తర్వాత ఇక్కడ పాడుబడిపోయింది అని వాళ్ళకొక అపురూపంగా అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పటి జ్ఞాపకాలుంటుంది. సో, ఆ గుడిని వాళ్ళేం పాడు చేయాలనుకోరు. పడేసి మళ్ళీ కొత్త కట్టాలనో అట్లేం అనుకోరు. అది అలాగే ఉంచాలనుకుంటారు. ఎందుకంటే అది వాళ్ళకి తెలుసు. అక్కడ ఎంతో వైభవంగా దైవశక్తి ఉండేది అని, దాని వలన ఉపయోగం ఉందని తెలుసు. మనందరం కూడా మన దేశంలో ఎన్నో ఆహ్, ఆహ్, అంటే ప్రపంచం గుర్తించిన క్షేత్రాలెన్నో ఉన్నాయన్నమాట మన దగ్గర. వాటిని మనం పాడు చేయట్లేదు. కానీ అలా అని మనకి దాని విలువ తెలుసా అంటే అది కూడా తెలియదు. ఒక్కొక్క గుడి ఒక్కొక్క ఆహ్, గొప్ప కారణంతో, రహస్యంతో కట్టారు. అంటే కొన్ని గుళ్ళు ఆడవాళ్ళు వెళ్ళొచ్చు. కొన్ని గుళ్ళు ఆడవాళ్ళు వెళ్ళకూడదు. కొన్ని గుళ్ళు ప్రత్యేకమైన తిథులలో సూర్యరశ్మి వచ్చి ఆ దేవుడి పాదాల మీద పడుతుంది. ఇట్లా ఎన్నో రహస్యాలున్నాయి. కొన్ని గుళ్ళకి వెళితే పిల్లలు పుడతారు. కొన్ని చోట్ల కొన్ని పనులు చేస్తే, కొన్ని రకాల పూజలు చేస్తే శని వదులుతుంది. ఇట్లా ఎన్నెన్నో ఉన్నాయి కదా! అంటే ఏంటి? ఆ ప్రత్యేకమైన ఆహ్, శక్తి అనేది ఆ గుడికి ఉన్నదనమాట. అది ఎవరు చెప్పకపోతే గనక తర్వాతి తరాల వారికి తెలియదు. మానవుడి అచేతన మనస్సులో ఇంకా ఆ తాళం చెవి యొక్క ఒక రకమైన సువాసన మిగిలే ఉంది. చాలా సంవత్సరాల క్రితం ఆ తాళం చెవి తాళాలను తెరిచింది. గుప్త నిధులను వెలికితీసింది. అచేతన మనస్సులోని ఆ జ్ఞాపకమే ఈ రోజు వరకు ఆ తాళం చెవి బరువుని మోయనిచ్చింది. ఆ తాళం చెవి నిరుపయోగమైనది అని ఎందరూ ఎంతగా నచ్చచెప్పినా, ఆ తాళం చెవిని విసిరివేసే ధైర్యాన్ని మనం కూడగట్టుకోలేము.
హృదయంలో తెలియని ఏ మూలో ఏదో ఒక రోజు ఏదో ఒక తాళం దాని వల్ల తెరవబడుతుంది అన్న ఆశ తచ్చాడుతూనే ఉంటుంది. మనకి పూర్వము ఎంతో వైభవంగా ఉన్న గుళ్ళని మనం ఆ ఆ ఎప్పటికైనా సరే మళ్ళీ వస్తుంది. ఈ ఈ ఊర్లో ఉండే వాళ్ళందరూ ఆ గుడి యొక్క శక్తిని వాడుకుంటారు, తెలుసుకుంటారు అని మనకి ఒక ఆశ ఉంటుంది కదా! దాన్ని మనం పాడు చెయ్యము. ఉదాహరణకి దేవాలయాలను తీసుకుందాం. దేవాలయాల వంటి నిర్మాణాలను కట్టకుండా ఉన్న తెగలు భూమిపై లేవు. దాన్ని మసీదు అన్నా, చర్చి అన్నా, గురుద్వార్ అన్నా పర్వాలేదు. వేరే తెగల నుండి ఏదో ఒకటి నేర్చుకోగల అవకాశం ఈనాడు మనకి ఉంది. కానీ ఒకప్పుడు వేరే తెగలు ఉన్నాయి అన్న విషయం కూడా మనకు తెలియని రోజులు ఉన్నాయి. కాబట్టి వారి నుండి ఏమన్నా నేర్చుకునే దారే లేదు. దేవాలయం వింత ప్రకృతి గల వ్యక్తుల ఊహాజనితమైన విచిత్ర సృష్టి కాదు. మానవుడి అంతరంగ చైతన్యంలో దాని వేర్లు లోతుగా పాతుకొని ఉన్నాయి. అంటే దేవాలయాలను తీసుకుంటే చెప్తున్నారు. అవి దేవాలయాలు కట్టని సమాజము, ఒక కమ్యూనిటీ అంటూ లేనే లేదు. ఏ తెగవారైనా ప్రపంచంలో ఎక్కడి వారినైనా తీసుకుంటే వాళ్ళకంటూ ఒక దేవాలయాన్ని కట్టుకున్నారు. దానికి ఏదైనా పేరు ఇవ్వచ్చు. అదేంటి ఎవరో పిచ్చివాళ్ళో, సమాజము వ్యతిరేకించిన వాళ్ళో, ఊరు వెలేసిన వాళ్ళో, వింత మనుషులో కట్టింది కాదు. మామూలు మనుషులు మానవుడి అంతరంగ చైతన్యంతో అది కనెక్ట్ అవ్వడం కోసం, మనము మన అంతరంగంతో కనెక్ట్ అవ్వడం కోసం కట్టిన గొప్ప శక్తి క్షేత్రాలు అన్నమాట. అదేదో మనం మాత్రమే భారతదేశంలో కట్టామని కాదు, ప్రతి ఒక్కళ్ళు కట్టారు. మనిషిగా పుట్టిన వాళ్ళందరూ కూడా రకరకాలమైన అవి కట్టారు. అది ఇటుకలు, సిమెంట్ తోనో, రాళ్లతోనో కాదు. కనీసం ఒక నేను ఇక్కడ మెక్సికోలో చూసాను, న్యూ మెక్సికోలో చూసాను. నేటివ్ అమెరికన్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని వెదురు దుంగలు ఆ ఒకదానికొకటి కట్టేస్తారనమాట. అంటే ఒక 3-4 వెదురు దుంగలు కలిపి కట్టి ఆ కింద అడుగు భాగాన్ని వెడల్పుగా చేస్తే ఏమవుతుంది, ఒక గూడు లాగానో లేదంటే ఒక పిరమిడ్ లాగానో అవుతుంది అనమాట. దాని చుట్టూ ఒక తడిక లాంటిది చుట్టేసి ఆ లోపల వాళ్ళు ఆ ప్రత్యేకమైన పూజలు, ప్రార్థనలు చేస్తారు. అది వాళ్ళ యొక్క దేవాలయం. మానవుడు దూరంగా అరణ్యంలోనో లేదా పర్వతాలపైనో, గుహలోనో, నది ఒడ్డునో మరెక్కడైనా నివసించి ఉండవచ్చు. కానీ అతడు ఎక్కడ నివసించినా దేవాలయాన్ని పోలిన దానిని కట్టాడు. అది అతడి చైతన్యంలో నుండి వచ్చింది. దీనిలో గుడ్డి అనుకరణ లేదు. అతని ఇతర దేవాలయాలను చూసి కట్టలేదు. అందుకే దేవాలయాలు వివిధ ఆకారాలలో, నమూనాలలో ఉన్నాయి. కానీ అవి ఎప్పుడూ ఉన్నాయి అని ఆయన చెప్తున్నారు. ఇవన్నీ ఏదో వాళ్ళు బిల్డింగ్ కట్టారు, నేను కూడా అలాగే కడతాను అని అనుకోలేదు. ఈ ఊరిలో, ఈ క్షేత్రంలో ఈ శక్తి ఎలా ఉంది, ఇక్కడి ప్రజలకి ఇది ఎలా ఉపయోగపడుతుంది అని వాళ్ళు దివ్యమైన జ్ఞానంతో ప్రత్యేకంగా వాళ్ళ అంతరంగం నుంచి కనెక్ట్ చేసుకొని కట్టారనమాట. ఇక్కడ ఈ దేవుడు ఉండాలి, ఇక్కడ ఈ దేవుడు ఈ రూపంలో ఉండాలి. మనకి విష్ణుమూర్తి ఆలయాలన్నీ తీసుకున్నా కూడా కొన్ని చోట్ల కూర్చొని ఉంటారు, కొన్ని చోట్ల పడుకొని ఉంటారు, కొన్ని చోట్ల నిలబడి ఉంటారు కదా. అంటే ఎక్కడ ఏది అవసరమో అది అలా కట్టాలి అని అక్కడ కట్టే వాళ్ళ యొక్క దివ్య చైతన్యం నుంచి వచ్చిన మెసేజ్ అనమాట అది. దాని తగ్గట్టు వాళ్ళు కట్టారు. అందుకే ప్రతి దేవాలయం కూడా ఒక ప్రత్యేకమైనది. దేవాలయానికి, మసీదుకి మధ్య చాలా తేడా ఉంది. వాటి ఏర్పాట్లు, నమూనాలు విరుద్ధంగా ఉంటాయి. కానీ మనుష్యుల అభిలాషలలో, అంతర్గత ప్రేరణలలో ఎలాంటి తేడా లేదు. ఓ మనిషి ఎక్కడైనా ఉండవచ్చు. ఇతరులతో పరిచయం లేకపోవచ్చు. అయినా అతడి చైతన్యంలో ఎక్కడో నిద్రాణమైన అదే విత్తనం ఉంటుంది. అంటే ఈ ఈ గుళ్ళు లేదా మసీదులు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చాలా విరుద్ధంగా ఉన్నా కూడా దాని లోపలికి వెళ్ళి ప్రార్థన చేసే వాళ్ళంతా కూడా మనుషులే కదా. వాళ్ళందరూ ఒకటే లాంటి ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళలో తేడా ఉండదు. కొత్తగా నేను ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళి, ఒక కొత్త దేవాలయానికి వెళ్ళినా కూడా నేను చేసేదేంటి అక్కడ? వాళ్ళ పద్ధతులు ఏదో ఉంటాయి. కానీ నేను ఎందుకు వెళ్తున్నాను అక్కడ? నా అంతరంగంలోకి ఆ దివ్య శక్తిని తీసుకొని అక్కడ కనెక్ట్ అవ్వడం కోసం వెళ్తున్నాను. నేను
కూర్చొని ధ్యానం చేయొచ్చు, లేదా చేతులు పైకెచ్చి దండం పెట్టచ్చు, లేదా ఏమీ చేయకుండా కళ్ళు మూసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ కనెక్ట్ అవ్వడం అనేది మాత్రమే ముఖ్యం అన్నమాట అక్కడ. ఓకే, ఇంకొక పారాగ్రాఫ్ చదివి మనం ధ్యానంలోకి వెళ్దాము. గుర్తుంచుకోవలసిన ఇంకొక విషయం ఏమిటి అంటే, వేల సంవత్సరాలు గడిచిన తాళాల గురించి, గుప్త నిధిని గురించి మనకు ఇప్పుడు ఎలాంటి సూచనలు దొరకకపోయినా, ఏదో తచ్చాడుతున్న గుర్తుకి మంత్రముగ్ధులం అయినట్లు ఈ వింతైన తాళపు చెవులను మనతో మోస్తూనే ఉన్నాము. దానిపై ఎన్ని రకాల దాడులు జరిగినా, అన్ని ప్రక్కల నుండి తర్కం దాన్ని చెదరగొట్టే ప్రయత్నం చేసినా, ఆధునిక మేధావి అనబడేవాడు దాన్ని ఒప్పుకోకపోయినా, మానవ హృదయం ఆ గుర్తుని విలువైనదిగా భావించి దాని పట్ల ఆకర్షించబడుతూనే ఉంది. ఈ రోజు దాన్ని గుర్తించిన ఎరుక అతడికి లేకపోయినా, ఒకప్పుడు తాళాలు ఉండేవి అన్న మాటల ప్రతిధ్వని అతడి అచేతన స్థితిలో ఎక్కడో ఉంది అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. మనకి ఈ ఈ గుళ్ళ గురించి, నిధుల గురించి, శాస్త్రాల గురించి చెప్తున్నాం కదా ఇది. ఆయన ఏం చెప్తున్నారంటే, మనకి దాని గురించి ప్రస్తుతం ఏమీ తెలియకపోవచ్చు. అసలు అది ఎందుకు ఉపయోగపడుతుందో, దాన్ని ఎలా వాడాలో కూడా తెలియకపోవచ్చు. అసలు ఉందో లేదో కూడా తెలియకపోవచ్చు. కానీ మనం దాన్ని ఎక్కడో మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో, మన అంతరంగంలో ఒక ఆధునిక పిల్లవాడొచ్చినా కూడా ఆహ్, ఆహ్, వాడి మనసులో ఎక్కడో అచేతనంగా ఇదేదో గొప్పది, దీంట్లో రహస్యం ఉంది, దీనివల్ల ఏదో గొప్ప ఉపయోగం ఉంది అని వాళ్ళ అంతరంగంలో ఆ ఆలోచన వస్తుందన్నమాట. కాబట్టి ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని తరాలు గడిచినా మనం దాన్ని మనతో పాటు ఉంచుకున్నాం అన్నమాట. గుళ్ళు పగలగొట్టేసే బిల్డింగ్స్ కడుతున్నామా మనమేమన్నా? ఇప్పుడు పొలాలన్నీ తీసేసి ఆహ్, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. కానీ గుళ్ళ జోలికి మనం వెళ్ళము. ఎందుకు? దాంట్లో మనం ఆ గుళ్ళని సరిగ్గా వాడుకుంటున్నామా లేదా అనేది పక్కన పెడితే, అంటే వెళ్లి దండం పెట్టుకొని వచ్చేస్తాం. పూజలేవో చేస్తాం. కానీ దేవుడెప్పుడు కనిపించడు. మనం ఇంకా నేనేం చెప్తానంటే, షుగర్ వ్యాధి ఉండేవాళ్ళెళ్తారు, వస్తారు, షుగర్ వ్యాధితోనే ఉంటారు. ఏం ఉపయోగం ఉండదు. కానీ ఆ గుడికి అంత శక్తి లేకుండా ఉందా? లేదు. శక్తి ఉంది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోవడం వల్ల మనం అల్పులుగా ఉన్నామనమాట. కాబట్టి అయినా సరే మనకు తెలిసినా తెలియకపోయినా దాంట్లో ఏదో గొప్ప ఉంది అని చెప్పి మనం దాన్ని పాడు చేయకుండా మన సమాజంలో ఆ గుళ్ళని అలాగే జాగ్రత్తగా ఉంచుకుంటూ ఉన్నామనమాట. జాగ్రత్తగా కాపాడినా కాపాడకపోయినా కనీసం పాడు చేయడం అనేది జరగటం లేదు. కొంతమంది ద్వేషంగా ఉండేవాళ్ళు మోసాలు చేయడమో లేదా దొంగతనం చేయడం చేస్తున్నారేమో కానీ మనం మాత్రం దాన్ని జాగ్రత్తగానే చూసుకుంటున్నాము. సో, ఇది ఎందుకంటే మన మన అంతరంగంలో మనకు తెలుసు. దీంట్లో ఏదో గొప్ప విలువ ఉన్నది, విలువైనది ఇది అని తెలుసు కాబట్టి మనం చేస్తున్నామనమాట. సో, ఇది మాస్టర్స్ ఈ రోజుకి మనం ఇది ఆపేద్దాం. మనం ఏం చదువుతున్నామంటే 'నిగూఢ రహస్యాలు' ఓషో రాసిన పుస్తకాన్ని చదువుకుంటున్నాం.